జై గురుదత్త. మనకు ఈ నెల 30వ తారీఖు మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి వస్తోంది. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, సర్వేషాం ఏకాదశి అని, మోక్ష ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలి ప్రత్యేకంగా అంటే, ఉదయము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యా తిలకాలని కూడా ముగించుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. అలాగే ఈ రోజంతా కూడా హరినామ సంకీర్తన, భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామ సంకీర్తన ఎక్కువగా చేయాలి. అలాగే జాగరణ చేయాలి. ఈ రోజటి ఉపవాస వ్రతం ఎలా చేయాలంటే, ఈ ఏకాదశికి ముందు వచ్చేటువంటి దశమి తిథి రోజున ఒకరోజు ముందే ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అలాగే ఏకాదశి రోజున పూర్తి నక్తం పాటించాలి. పూర్తి నక్తం అంటే ఏమీ తినకుండా ఉండడం చాలా విశేషం అన్నమాట. ఆ రోజున పాలు పండ్లు తీసుకోవచ్చు తేలికపాటివి. అలాగే ఆ రోజంతా కూడా నక్తం పూర్తిగా పాటించి తెల్లవారి ద్వాదశి రోజున మీరు ఈ యొక్క అన్న సమారాధన చేయాలి, అంటే ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఈ విధంగా చేస్తూ జాగరణ చేసినటువంటి వాళ్లకు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ఉపవాస పుణ్య ఫలితం బాగా లభిస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే చేసుకుంటారో స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున దానం ఎక్కువ చేయాలి. దానం చేస్తే దానికి 10 రెట్ల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. జై గురుదత్త.